అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇంట్లో పానీపూరి ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా చిన్నమ్మాయికి ఏంటంటే పానీపూరి అంటే చాలా ఇష్టం. అక్కడ చేసే పెద్ద పెద్దవి తన నోట్లో సరిపో, అందుకని చెప్పేసి నేను తినలేకపోతున్నానని చెప్తే నేను ఇంట్లో ఇవాళ తన కోసం చిన్నవి కూడా ట్రై చేశాను. ఇంకా ఫస్ట్ దీని ప్రాసెస్ చూద్దాం. మైదా తీసేసుకొని దాంట్లో ఉప్మా రవ్వ, మీరు సుజీ రవ్వ ఏదో ఒకటి ఉప్మా రవ్వ, దాన్ని కొంచెం యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మనం చపాతీ పిండిలాగా బాగా చపాతీ పిండిని ఎలా అయితే మనము బాగా పొంగు రావాలని బాగా ఇలా నొక్కి పెట్టి రుద్దుతామో అలా చపాతీ ముద్దలాగా కలిపి పెట్టేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము పానీపూరి కోసం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. బయట వాటర్ కానీ అవి ఎలా వాడతారో తెలియదు, బాగా స్పైసీ కూడా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం పిల్లలకి ప్రిపేర్ చేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. చూడండి, తన కోసమని చిన్ని కూడా ప్రిపేర్ చేశాను. ఒక చిన్ని మూత ఉంటుంది కదా ఇంట్లో, దాంతో నేను అలా చేశాను. తన చిన్ని నోటికి సరిపోయేలాగా అనమాట. అలాగ చేసుకున్నాను. ఇంకా మా కోసం కొంచెం పెద్దవి కూడా నేను ప్రిపేర్ చేశాను. అలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని డీప్ ఫ్రై చేసేసుకొని ఇలా చూడండి, ఇలాగా ఇంట్లో ఉన్న మూతతోనే సరిపోయి మనకు మెషిన్స్ అవేమీ అవసరం లేదు. ఈజీగా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు. వాటిని డీప్ ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఉల్లగడ్డ అలాగే బఠానీ, ఇప్పుడు కారం, ధనియా పౌడర్ అలాగే గరం మసాలా వీటిని నేను కలిపి పెట్టేసుకున్నాను. దాని లోపల స్టఫింగ్ కోసమని ఆనియన్స్ వేయలేదండి. ఆనియన్స్ కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను యాడ్ చేయలేదు. మీరు దాంట్లో యాడ్ చేసుకొని మిక్చర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ చింతపండు వాటర్లో కారం, ధనియా పౌడర్, గరం మసాలా అలాగే కొంచెం సాల్ట్ వేసేసి మిక్స్ చేసేసాను. అలా ముంచుకొని తినడానికి ఆ చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ అవేమి యాడ్ చేయలేదు. మనకు ఇదే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. పిల్లలు చాలా ఇష్టపడతారు అసలు. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. దాని లోపల స్టఫింగ్ ఇలా పెట్టేసి బఠానీ కావాలంటే పెట్టుకోండి, ఆనియన్స్ కావాలన్నా మీరు పెట్టుకోండి. నేను ఘాట్ అని చెప్పేసి నేను దాన్ని స్కిప్ చేసేసాను. చూడండి, పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. నిజంగానే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై